అమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఏమ్మా, పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. మనశ్శాంతిగా చక్కగా ప్రయాణాలు వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, గుళ్ళకి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, తీర్థయాత్రలు అందరూ చక్కగా. మళ్ళీ పిల్లలకు మళ్ళీ కాలేజీలకు మనం వెళ్ళాలి కదమ్మా. ఇక్కడ వరకు ఈ ముగింపు టెన్షను, తర్వాత రిజల్టా ఆయనే చూసుకుంటాడు. రాసాం కదా కష్టపడి పిల్లలందరూ చక్కగా. ఇవాళ ఏంటంటే అంకుల్ గారు ఏం పట్టుకొచ్చారంటే మేక కాళ్ళు పట్టుకొచ్చారమ్మా. దానం గుడి దగ్గర పోతు తీసుకుంటారంటే వాళ్ళు 2 కాళ్ళు ఇచ్చారు. సాయమ్మ గారు ఇటు చేసుకుంటారు కదా, పట్టుకెళ్ళండి అని పట్టుకొచ్చారు. చక్కగా దాంతో మేక కాళ్ళు పులుసు పెట్టి మీకు చూపిద్దామని చెప్పి నా స్టైల్లో. రండి బంగారం, అమ్మా రండి. ఇగో ఇయ్యా కిలోన్నర ఉంటాయమ్మా మేక కాళ్ళు ఇవి. ఓకేనా బంగారం? మనం ఇందులో వేసుకుని నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అన్ని కలిపేసి కూత వేయించుకుంటాను నేను. 2 ఉల్లిపాయలు నిలువని చీరుకోండి అమ్మా. పచ్చిమిరపకాయలు 10 పచ్చిమిరపకాయలు వేసాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కొద్దిగా కొబ్బరిపాలు వేసుకుంటున్నాను. దాంట్లోకి మనకు సౌరుసుకు కొంచెం చింతకాడ వేసుకోవాలి కంపల్సరీ, లేకపోతే మనకు కొంచెం ఎగుటి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే అవి కాలుతారు కాబట్టి. తలకాయ మాంసం అయినా కాళ్ళు అయినా సరే కొంచెం చింతపండు వదులుకోవాలి. ఇప్పుడు మామిడికాయ కాలం కాబట్టి నేను మామిడికాయ ముక్కలు వేస్తాను. ఈ తర్వాత వేస్తాను. ఈ ప్రాసెస్ మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఇదిగో ఆయిల్ పోసుకుంటున్నాను. తర్వాత మనం మీకు పోపు మసాలా అన్నీ మళ్ళీ చూపిస్తాను. 10 కూతలు రావాలి. అవి గొరపొటీలు కాళ్ళు అవి. ఓకేనమ్మా? ఇదిగో ఉల్లిపాయ గట్ట ఏమి ఏగక్కర్లొద్దు. ఇదిగో అడుగునున్నాయి. ఇగోరా పెద్ద కాళ్ళు అన్నీ మళ్ళీ శుభ్రంగా కడుక్కున్నాను నేను. పోర్క్స్ ఉంటుంది కదా, దాంతో ఇలా గీగితే వచ్చేస్తుంది. 3 స్పూన్లు కారం వేసుకున్నానమ్మా. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానమ్మా. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడరు, 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నానమ్మా. అమ్మా తగినంత కొత్తిమీర వేసుకున్నా. ఇప్పుడు ఇది ఇక్కడికి ఇలాగా, ఎందుకంటే ఇదిగో కొద్దిగా చింతపండు రసం కూడా వేసేస్తున్నాను. కొబ్బరి పాలు కానీ తర్వాత మనం వేసుకునేవి కూడా ఇప్పుడు వేయకూడదు, అడుగు అంటుపోద్ది. మనం తిని తక్కువ ఇందులో ఉండిపోద్ది. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఇలాగ అనుకుని కరెక్ట్గా 8 కూతలు రానిస్తా, మళ్ళీ మళ్ళీ చూడకుండా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటా. ఒక 1/2 లీటర్ పడతాయమ్మా. కాళ్ళు ఉడకాలి కదా, మనకి మూలుగుల్లోంచి రావాలన్నమాట. ఇప్పుడు ఈ కాళ్ళకి మంచిది. మన మోకాళ్ళ పోట్లు అవి వస్తున్నాయి కదమ్మా, అది ఈ అసకాలంలో తింటే కొంచెం అంటే. కానీ పోతులనే వేస్తారు కదా గుళ్ళ దగ్గర. మాకు ఒరిగేడు దగ్గరమ్మా దానం తల్లి గుడి, అక్కడ అమ్ముతారు. సొంతంగా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, అమ్ముతారు అన్నమాట. మాకు అక్కడ తెలుసున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనమ్మా? ఇప్పుడు ఇది కూతలు వచ్చిన తర్వాత దీని ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఓకే బంగారం? ఓకేనమ్మా? ఇలాగే 8 కూతలు వేసినాయిరా. చక్కగా ఉడికింది. అదిగో చూడండి, అన్నీ కలిపేసేసుకున్నానా. ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నాను కదమ్మా, అదిగో ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగాను, చాలా మంచిది. ఇప్పుడు మనం ఇగో మామిడికాయ ముక్కలు 1 బాయిల్ చేసుకున్నాను. నాట్లు పెట్టుకుని చక్కగాను 2 కాయలు, ఎందుకంటే ఈ పులుపు ఉండవు. జీడి మామిడికాయలు కదమ్మా, ఇంకా జీడి పట్టినే కదా ఇవ్వు. ఓకేనమ్మా? ఇప్పుడు ఇందులో 1 కొబ్బరికాయ చెక్క మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇదిగో మీకు ఉడికేటప్పుడు కొద్దిగా చింతకాడ వేసాను కదా. ఇప్పుడు ఇదిగో ఈ గ్రేవీ ఉండాలి, మనకే పులుసులాగే ఉండాలన్నమాట. ఈ పులుసే మనకి. కొత్త కారం 20 చూసారా రంగు ఎలాగుందో, కర్ణాటక కారం అలాగుంటుంది. ఇప్పుడు అమ్మ ఇదిగో కరివేపాకు ఎక్కువ వేసుకోండి, జీలకర్ర అమ్మా, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఎక్కువ వేసాను. మీరు నాకు కామెంట్లో పెట్టచ్చు తాలింపు పెడతారా అని. తాలింపు పెట్టాలి దీనికి, తాలింపు పెడితేనే దీని రుచి. పెట్టి చూడండి, మీ ప్రతి ఛానల్లో చూస్తారు కదా, తాలింపు పెడితేనే దీని రుచి. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, మామూలుగా ఎలాగ తిన్నాం.
కొంచెం బాగా నీరసంగా గట్ట ఉన్న వాళ్ళకి మళ్ళీ వేళ తింటే రేపు పొద్దున్న లెగ్స్ కూర్చుంటారు. అంత బాగా పనిచేస్తుంది కాళ్ళకి కట్టాను. మళ్ళీ 2 గరిటెలు ఎందుకు? ఓకేనమ్మా. మామిడికాయ ముక్కలు అందులో ఎందుకు వేసుకోకూడదు అనుకోకండి, ఎందుకంటే మనం చక్కగా కలుపుకున్నప్పుడు ముక్క దొరుకుద్ది. అది రైస్లోకి పులకాలోకి ఎంత చక్కగా ఉంటుందోనమ్మా. తాజా కాళ్ళము ఇందులో మూలుగులో ఉన్నదంతా కూడా దిగుద్దన్నమాట. అందుకే మేకకాళ్ళు సంవత్సరానికి 2-3 సార్లన్నా తినాలి, డాక్టర్లే చెప్తారమ్మా. ఓకేనమ్మా. మనం ఇవన్నీ వేసుకున్నాక కొంచెం దగ్గరకు వచ్చేలాగా అలా ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. చక్కగా సూప్ కింద కూడా తాగొచ్చేది. అయిగోరా మామిడికాయ ముక్క అమ్మా, అదిగో చక్కగా చాలా తాజాగా ఉన్నాయి. అసలు ఇంకో ముడుసుని పట్టుకుని చూడ వదులుకొని ఉడికిపోతే ఇలా వదిలేస్తుంది కండ. అది పూతలు ఎక్కువ రాయించుకోవాలి, లేకపోతే ఇబ్బంది. ఓకేనమ్మా. రండి బంగారం, 2 అయిపోయింది, రండి. ఓకేనమ్మా. నచ్చిందని అనుకుంటున్నాను, ఇలా చేసుకోండి. ఓకేనమ్మా. అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బంగారం. బాయ్ బాయ్.